ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత అమ్మవారిని గాయత్రి మాత రూపంలో అలంకరించారు అర్చకులు. గాయత్రి మాతను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం అమ్మవారికి సింహవాహన సేవ చేయగా సాయంత్రం గజవాహనంపై ఊరేగిస్తారు. భద్రకాళి ఆలయంలో నవరాత్రి వేడుకలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి రోజుకో అలంకారంలో భక్తుల దర్శనం ఇస్తుంది. అందుకే శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనేది భక్తులు సెంటిమెంట్గా భావిస్తారు. ఈరోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో దర్శనమిస్తున్నారు. 5 ముఖంలతో ఉన్నటువంటి గాయత్రి అమ్మవారిని దర్శించుకుంటే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మొత్తం భద్రకాళి ఆలయ ప్రాంగణం అంతా కూడా అమ్మవారి నామస్మరణతోటే మారుమవుతుంది. ఆ దివ్యమంగళ రూపం అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విశేష పూజ అన్నీ కూడా జరుగుతున్నాయి. అమ్మవారికి సంబంధించి అభిషేకం నిర్వహించిన తర్వాత ఈ అలంకారాలను చేసి భక్తులు దర్శనమిస్తారు. అంటే అమ్మవారికి సంబంధించి రోజుకు అలంకారం చేస్తున్నారు. గాయత్రి మాత అలంకారానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి? నవరాత్ర వ్రతంలో ఈరోజు 3వ రోజు. ఈరోజు ఈ దుర్గాక్రమంలో పూజ చేయమని నవరాత్ర కల్పనలో ఉంటుంది. కానీ ఈరోజు ఈ అలంకారం చేయమని ఉండదు. కానీ అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతి శాయనాత్ అవిరూప్యాచ్చ బింబాచ్చ దేవ సాన్నిధ్యమిచ్చతి అని సాధనలోని వివిధములైన స్థాయిలను ప్రతిబింబించే విధంగా ఈ అలంకారాలని ఆగమం అనుమతించింది. కాబట్టి ఇవి అమ్మవారికి సరిపడే అర్చనాతిశయములు. మొదటి రోజు బాలగా కనపడుతుంది, చిన్నపిల్లగా కనపడుతుంది. కాబట్టి బాలగా అలంకరిస్తాం, బాలాత్రిపుర సుందరిగా. ఎందుకంటే మనస్సు చంచలత్వాన్ని వీడి సాధనకు ఉపక్రమిస్తుంది బాలాత్రిపుర సుందరి అమ్మవారిలో. ఈరోజు గాయత్రిగా అలంకరించాం. ఈ భౌతికమైన ప్రపంచంలో ప్రధానంగా ఈ ప్రపంచం నడిచేది విద్య, ధనం, అధికారం, నైపుణ్యంతో కూడిన సేవ. ఇవేవి కూడా సాధన లేనిదే రావు. అంటే సాధన అది మంత్ర సాధన అంటారు దాన్ని. ఎందుకనండి, ఏ చదువు చదివినా ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వేరే కావచ్చు, వేద విద్యలు కావచ్చు, లౌకిక విద్యలు కావచ్చు, ఏ విద్య అయినా సరే అకారాది క్షకారాంతమే ఉంటాయి. భాషా రూప బృహత్సేన అని చెప్పబడింది లలితా సహస్రనామంలో. ఆ అకారాది క్షకారాంతం 50 మాతృకా స్వరూపం ఈ జగన్మాత సమస్త. అయితే మంత్రదీక్ష ఇవ్వడానికి ముందుగా మాత్రాసహ భోజనం పెడతారు. కాబట్టి నిన్న అన్నపూర్ణ అమ్మవారిని దర్శించడం వల్ల మృష్టాన్న ప్రాప్తి ఉంటుంది, అన్నపానాదులకు కరువు రాదు. ఈరోజు మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తారు. అంటే ఏమిటంటే సకల విద్యలు మీ వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళు ఏమవుతారు అనేది జాతక చక్రం నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ మంత్రం వారికి ఏ మంత్రం యోగిస్తుంది అని కూడా జాతకాన్ని బట్టి తీసుకోవాలి మంత్రదీక్ష కూడా. అయితే మంత్రదీక్ష సంకేతంగా సకల మంత్రముల ప్రతీక కాబట్టి ఆ అమ్మవారి గాయత్రిగా అలంకరిస్తారు. ఈరోజు ఇంకా విశేషమైనటువంటి పూజలు ఏం జరుస్తారు? తర్వాత భక్తులకు సంబంధించి మొక్కులు కూడా ఎలా ఉంటాయి? తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా చూస్తే ఎలా ఉంది? మనకు కావలసింది ప్రతి ప్రాణి కోరేది సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. పుణ్యప్రాప్తి వలన సుఖప్రాప్తి, మన పాపం సంక్రమించడం వలన దుఃఖం కలుగుతుంది మనకు. కాబట్టి మరి ఏ ప్రాణి దుఃఖాన్ని కోరుకోదు, సుఖాన్ని కోరుకుంటుంది. కాబట్టి పాప నాశనం, పుణ్యప్రాప్తి కావాలి. ఏ వ్రతాన్ని ఆచరిస్తే ఘోరాది పాతకములను నశింపజేసి వాటి నుండి మనల్ని ఉద్ధరించి అక్షయ్య పుణ్యప్రాప్తి కలుగుతుందో ఆ వ్రతం నవరాత్ర వ్రతం, దేవీ నవరాత్ర వ్రతం అని మనకు శాస్త్రములు, తంత్రములు, వేదములు బోధి. దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే, దుర్గను శరణ పొందు అని వేదమే. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు ఆ దుర్గ యొక్క విభూతులే. భద్రకాళి, శారద, పద్మాక్షి ఎన్ని చెప్పు, ఇవన్నీ అమ్మవారి యొక్క విభూతులు. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత. సో ఇవాళ అయితే భద్రకాళి అమ్మవారు అయితే మంత్రదీక్ష తీసుకునే దానికి ఉపదేశిస్తున్నట్లుగా అమ్మవారు గాయత్రి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతో అయితే ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి.